క్యూర్సెల్ వారికి, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి క్యూర్సెల్ మీటింగ్ వింటున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది వచ్చేసి వరంగల్ జిల్లా సార్. నా పేరు రచన సార్. నిజంగా చెప్పాలంటే ఈ క్యూర్ సెల్ ప్రసాదించిన వారికి అయితే కోటి 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 నమస్కారాలు సార్. ఒక పునర్జన్మ ఇచ్చింది సార్. ఎందుకు అంటే ఎన్నో వాడాము, ఎన్నో రకాల మనము ఈ గడ్డ మీద పుట్టి మనం ఎన్నో రకాల మందులు వాడుతున్నాము, కానీ అయినా గానీ ప్రయోజనం ఉండలేదు. దేవుడా, అసలు ఒక్కటే ఒక ప్రోడక్ట్ వచ్చి అన్ని అనారోగ్యాలు మటుమాయమయ్యి ఒక పునర్జన్మను ప్రసాదించు తండ్రి. ఆ ఒక్కటే ఒక ప్రోడక్ట్ చాలా మందికి అనారోగ్యాలు క్యూర్ కావాలని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చిన ఒక 1 వీక్ లోపలనే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది సార్. చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకు అంటే ఈ క్యూర్ సెల్ ఒక పునర్జన్మ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సార్ నాకు రీసెంట్లీగా 1 year బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు ఇక్కడ షోల్డర్ మీకు అవపడుతుందో లేదో, ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు బ్రేక్ అయింది సార్. నాకు ఆ షోల్డర్ బోన్ ఉంటది కదా, అది 3 దిక్కుల బ్రేక్ అయింది సార్. 2004 మార్చి 26 కి. సో నాకు రాడేశారు సార్. నాకు రాడేసి ఒక 5 స్క్రూలు బిగించారు. సో దాంతో నేను అలాగే నేను ఉండిపోయిన 6 months రెస్ట్ లో ఉన్నా. సో నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో చేశాను సార్. సో అలాగే నేను బ్రేక్ అయిపోయినా 6 months తర్వాత. దాని తర్వాత నాకు చెయ్యి బాగా పెయిన్ ఉంది. 6 months తర్వాత నాకు ఆటోమేటిక్ గా రాడలేసి ఇలా పొడుగ్గా అయిపోయింది సార్ నాకు. సో దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకో 4 months, ఇంకో 5 months అట్లా చేసి ఒక 1 year గడిచింది సార్. మొన్న ఏప్రిల్ 19th కి మళ్ళీ రిమూవ్ చేశా సార్. నేను రిమూవ్ చేసిన తర్వాత నాకు డాక్టర్ చెప్పేసిండు, అమ్మ మీరు ఈవెన్ చెంబు కూడా లేబట్టలేరు, కూరగాయల కవర్ కూడా మీరు లేబట్టలేరు. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా మీ అమ్మాయిని. ఎందుకంటే ఆమె షోల్డర్ దగ్గర 3 దిక్కులు ఇరిగింది. మేము రాడేసినంత సేపు ఆమె బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఆమె ఎలాంటి బరువు గాని ఎలాంటి పనులు గాని చెయ్యొద్దు అని చెప్పి డాక్టర్ హోప్ గా వేరేలాగా చెప్పారు సార్. బాగా అనిపించింది. సో నేను ఏ వర్క్ చేసుకోలేనా, నేనేం బరువు పట్టలేనా. ఈవెన్ నేను 20 లీటర్ క్యాన్ కూడా నేనే తెచ్చుకునేదాన్ని సార్. అలాంటి పరిస్థితి ఉండే నాకు. కాబట్టి చాలా ఏడుపు వచ్చేసింది. సో దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక మా అప్లైనర్ రేమన్ సార్, తన అప్లైనర్ షమీమ్ షరీఫ్ సార్, వరంగల్ సార్. సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రమోట్ చేసినాక సరే ఇంత పెయిన్ ఎంత సార్, నాకు 1 month అవుతుంది పెయిన్ తగ్గట్లే, మొత్తం ఇది వాపు స్వెల్లింగ్ వస్తుంది. వచ్చిన వెంటనే నాకు ఇంత పెయిన్ వస్తుంది, నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు రాలేదు, ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి నేను తొందరగా ఏం చేయాలి దేవుడా నాకు ఈ నరకం అనిపిస్తుంది అని చెప్పేస్తే నాకు ఇమీడియట్లీ సార్ నాకు ఇది ప్రమోట్ చేసిండు సార్ రేమన్ సారు. అసలు ఆయనకైతే నేను ఎన్ని రోజులైనా ఏ జన్మలైనా రుణపడి ఉంటా వీళ్ళకి. సో ఎందుకు అంటే అది తీసుకున్నా సార్. నేను మే 19th కి అయింది సార్. జూన్ 5th కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసిన సార్. నేను జూన్ 5th కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసా. సో అమేజింగ్ రిజల్ట్ సార్. నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను ఈవెన్ చెయ్యి కూడా లేబట్టలేకపోయినా సార్. చూడండి సార్, నేను ఇప్పుడు చెయ్యి లేబడుతున్నా సార్. పిల్లలకి అనుకోకుండా నేను ఒక ఓన్లీ నిలబడ్డ కానీ నన్ను యాక్సిడెంట్ చేసింది సార్. నేను పిల్లలకి ఉండను అనుకున్నా. బట్ ఈ రోజు ఈ చెయ్యి నన్ను ఇట్లనే పెట్టుకోమన్నాడు సార్. అవపడుతుందా సార్? ఈ చెయ్యి ఇట్లనే పెట్టుకోమన్నాడు 6 months డాక్టర్. నా రిజల్టే సార్ నేను చెప్పాల్సింది. నేను ఎవరి రిజల్ట్ చెప్పలేను. నా చెయ్యి ఇలాగే 6 months పట్టి పెట్టుకొని ఉండమన్నాడు. సో నేను అలాగే ఉండాలా 6 months అని అనుకున్నా సార్. బట్ ఇప్పుడు ఈ చెయ్యి సమానంగా ఇట్లా లేస్తుంది సార్ నాకు. సో హ్యాపీ అనిపిస్తాను సార్. నేను జూన్ 5th కి స్టార్ట్ చేసా. నాకు జూన్ 10 వరకు నా హ్యాండ్ లేచింది. వితిన్ 5 days లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆ సార్ చెప్పిన విధంగా నేను నాలుక కింద వేసుకోవడము, అది డైరెక్ట్ అది వేసుకోగానే ఒక రకమైన లాంటి ఫీలింగ్ అనిపించింది సార్. దాని తర్వాత నేను హ్యాండ్ ఫ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు నేను మా మమ్మీని పని చేయనియట్లేదు సార్. నేనే ఇల్లు తూడ్చుకొని ఇంట్లో బాసనలు తీసుకొని ఒక బట్టలు మాత్రం తను వాష్ చేస్తాంది. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు డైజెషన్ ప్రాబ్లము, గైనిక్ ఇష్యూస్ ఉంది సార్. నాకు గైనిక్ ఇష్యూస్ అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా గానీ నాకు స్మెల్ వస్తుంది సార్. ఒక్కొక్కసారి మౌత్ నుండి కూడా రావడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా సార్. ఇది చెప్పుకోవాలో చెప్పుకోవద్దో ఒక లేడీగా నాకు తెలియదు కానీ సార్, నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్.
ఈవెన్ మోషన్ పోతే కూడా క్యూబ్సెల్ వాడిన సంది టోటల్ గా స్మెల్ తో బయటికి పోయింది సార్. నా బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని మోషన్స్ లో మొత్తం స్మెల్ తో పోయింది సార్. ఇది వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు పైల్స్ కూడా ఉండే చిన్న చిన్నగా, అవి కూడా నాకు రిమూవ్ అయినాయి. మైగ్రేన్ ఉండేది, అది కూడా చాలా క్యూర్ అయింది సార్ నాకు. ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే సార్, నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి సార్, నాకు ఎప్పుడైతే నేను దీని ప్రయోజనం పొందినో మా అమ్మకి ఇచ్చిన సార్. మా అమ్మ గత 20 సంవత్సరాలు బట్టి షుగర్ తో బాధపడుతుంది. ఏం తిన్నా ఛాతిలో బరబర మండుతుంది, కాళ్ళు మంటలు, పోట్లు, లివర్ కింద కొవ్వు వచ్చింది, కిడ్నీ పెయిన్ వచ్చింది. మా అమ్మకి చాలా వాడిచ్చిన సార్. వెస్టేజ్ అని, సనేజ్ అని, ప్రైవేట్ మందులని, ఆయుర్వేదిక్ అని చాలా వాడిచ్చా. ఎందుకంటే నన్ను కన్నదల్లి నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆమెను అన్ని దిక్కులు తిప్పిన. క్యూర్సెల్ రాగానే ఏమో తెలియదు, నేను వాడుతున్నా, నన్ను చూసిందా లేకపోతే అబ్జర్వ్ చేసిందా తెలియదు, కానీ ఇవ్వంగానే సార్, నేను న్యూట్రిషన్ లో 4 సంవత్సరాలు చేసినాక కూడా మా అమ్మ తీసుకోలేదు. బట్ క్యూర్సెల్ ఇవ్వంగానే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు మా అమ్మ తీసుకొని సరే నా బిడ్డ ఇస్తాను కదా ఒక నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేసింది సార్. విత్ ఇన్ 3 days ఆమెకి ఛాతిల బరబర మండు, నిద్రపోకపోయి సార్. తెల్లన్నాక నిద్ర పోతుంది. ఇంకొకటి ఏంది అంటే, నేనెవరికన్నా చెప్తే సార్, ఇది వాడండి అమ్మా, ఇది ఆరోగ్యం, ఇది పునర్జన్మ, ఇది మూల కణాల నుంచి వచ్చింది, మనకు ఒక వరం అని చెప్పి అంటుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు నాకైతే అసలు నేను మాటలలో ఏం వస్తలేదు సార్. నాకు ఆనంద బాష్పాలు తప్పించి ఇంకేం రావట్లేదు సార్. సార్ హ్యాట్స్ ఆఫ్ టు సార్ క్యూర్సెల్. ఇది ఒక మంచి పునర్జన్మ సంజీవని సార్. నేనైతే ఎవరికైనా సంజీవని అని చెప్తున్నా. నేను చాలా మందికి, మా దగ్గర బంధువులే చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు సార్. ఇది ఒక వరం లాగా దొరికింది. నేను చాలా మంది రిజల్ట్ మా ఇండ్లలో కూడా నేను ఇచ్చి, ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అని థ్యాంక్స్ రా బిడ్డ అని అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. సార్ మనకి ఎక్కడనో లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే అన్ని చేయొచ్చు సార్.